Hello అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్ అండ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఇవాళ మనం డే 23లో ఉన్నాము. ఈ సిరీస్ అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఏ నెంబర్. నిన్న ప్రోగ్రాంలో మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాము అండ్ ఇవాళ ఎల్సిఎం కనుక్కుంటాము. ఈ రెండింటికి ప్రోగ్రాంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. వన్స్ మనకి ఎల్సిఎం ప్రోగ్రామ్ రావాలంటే హెచ్సిఎఫ్ ప్రోగ్రామ్ లాజిక్ తెలిస్తే చాలు. విత్ ఇన్ సింగిల్ లైన్ రాసేసి మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం అంటే ఏం లేదండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. మీకు ఐడియా ఉందో లేదో, మనం ఎల్సిఎం కనుక్కోవడానికి రెండు నెంబర్స్ని వేసి ఏ నెంబర్తో మల్టిప్లై అవుతుందో పక్కన వేసి మిగిలిన నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తాము. ఐ హోప్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నిన్న ప్రోగ్రామ్ అంతా మీకు వన్స్ మీరు ఎల్సిఎం చూస్తే కనుక ఒకసారి మీరు హెచ్సిఎఫ్ ప్రోగ్రామ్ని రిఫర్ చేసి ఎల్సిఎంని చూడండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇచ్చిన టూ నెంబర్స్ని మల్టిప్లై చేసి డివైడెడ్ బై హెచ్సిఎఫ్ చేసేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. అండ్ ఈ యొక్క సింగిల్ లైన్తో మనం ఎల్సిఎం ప్రోగ్రామ్ని రాసేయచ్చు. ఎప్పుడు రాయొచ్చు అంటే ఏదైతే మనకి హెచ్సిఎఫ్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా అర్థమైతే అండ్ దెన్ మనం ఎల్సిఎం ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. హెచ్సిఎఫ్ ప్రోగ్రామ్ రాసేసి మనం వన్స్ రెండింటిని మల్టిప్లై చేసి బై హెచ్సిఎఫ్ వేసేస్తే మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు 12, 10 యొక్క రెండింటి యొక్క ఎల్సిఎం ఏంటంటే 60. అండ్ అలాగే మనం ఇప్పుడు 100కి అండ్ అట్ ద సేమ్ టైం 50కి రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నాము 100. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి మనం చెక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం 25, 75 ఇస్తే ఎల్సిఎం వచ్చేసి 75 వచ్చింది. అండ్ ర్యాండమ్గా మనం 2 నెంబర్స్ ఇద్దాము. మీరు చూసినట్లయితే రెండింటి యొక్క ఎల్సిఎం 37290 వచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, హెచ్సిఎఫ్కి ఏమో స్మాలెస్ట్ నెంబర్స్ వస్తాయి, వేరేజ్ ఎల్సిఎంకి ఏమో మనకి వాల్యూ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. సో ఫైనలీ ఎల్సిఎం యొక్క ప్రోగ్రామ్ ఇది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు మనం అట్ ద సేమ్ టైం హెచ్సిఎఫ్ని కూడా ప్రింట్ చేద్దాం అనమాట. ఏం లేదు, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్ అని హెచ్సిఎఫ్ ఇచ్చేస్తే హెచ్సిఎఫ్ని ప్రింట్ చేసేయచ్చు మనము. అండ్ ఇక్కడ మనం హెచ్సిఎఫ్ అని ఇద్దాము. అండ్ వన్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తే 2 నెంబర్స్ ఇన్పుట్ ఇస్తే 100 అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 50. రెండింటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ప్రింట్ అయ్యాయి. అబ్జర్వ్ చేయండి మీరు, ఎల్సిఎం వచ్చేసి 100 అండ్ అట్ ద సేమ్ టైం హెచ్సిఎఫ్ వచ్చేసి 50. అలాగే మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చేసి చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 20కి 100కి ఇద్దాము. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. Please subscribe to the channel and share among with your friends. Thank you for supporting us. Please subscribe. Thank you.